సంజయ ఉవాచ దృష్ట్వాత్ పాండువానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అంటే ఇప్పుడు కురుక్షేత్రం చాలా పవిత్రమైన భూమి. అయితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కౌరవుల మనసు ఎక్కడ మారిపోతుందో అని చెప్పి ధృతరాష్ట్రుడు చాలా మనసులో సందిగ్ధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి సంజయుడు, ఈ పాండవులు అంటారా పుట్టుకతో ధర్మాత్ములు కాబట్టి ఆ విషయంలో ధృతరాష్ట్రుడు కొంచెం భయపడుతూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్లో సంజయుడు ధృతరాష్ట్రుడిని అర్థం చేసుకుని వారి మనసు మారదు అని చెప్పి రాజుకి ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అంటే, వారు దుర్యోధనుడు రాజు అయినప్పటికీ కూడా సేనాధిపతి అయినటువంటి ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి పాండవుల యొక్క వ్యూహాలని వాటిని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అతను మనసులో కొంచెం భయపడతాడు. ఎందుకంటే పాండవుల యొక్క వ్యూహరచన చూసి అతను ఒక గొప్ప రాజకీయవేత్త కావచ్చు, కానీ ఈ విషయంలో కొంచెం భయపడుతూ ఉంటాడు. ఎందుకనంటే వాళ్ళ యొక్క వ్యూహరచనలు ఇవన్నీ చూసినప్పటికీ దుర్యోధనుడు కొంచెం మనసులో ఒక భయం అనేది వేస్తుంది. అందుకని అతను స్వయంగా సేనాధిపతి అయినటువంటి ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళిపోతాడు.